సింపుల్‌గా అయితే 4 అంటే 4 ఐటెమ్స్ యూజ్ చేసి కేక్ పుడింగ్ అయితే ఎలా తయారు చేయాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా తయారు చేస్తే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. నేను ఫస్ట్ టైం తయారు చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. దానికోసమని ముందుగా అయితే ఒక 5 బ్రెడ్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ కూడా కొట్టి ఇలా మిక్సీలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వంట సోడా ఉప్పు ఉంటుంది కదండీ, అది కొద్దిగా వేసుకోవాలి. లేదంటే ఈనో వేసుకున్నా సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా అయితే పాలైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకాన్ని వేసుకోవాలి. తర్వాత మనం ఎగ్ బ్రెడ్ మిక్సీ వేసుకున్నాం కదండి, ఇది కూడా వేసేయాలి. నేను పాలల్లో పంచదార వేసాను, అందుకని సపరేట్గా అయితే వేయలేదు. తర్వాత ఒక కళాయి కానీ గిన్నెలో కానీ నీళ్ళు పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పెట్టేసి ఒక ప్లేట్ అయితే ఇలా పెట్టుకొని ఆ వాటర్లో ఆవిరికే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మగ్గనివ్వాలండి, ఉడకనివ్వాలి ఆవిరిలోనే. తర్వాత మనకైతే పర్ఫెక్ట్గా అయితే కేక్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదండి అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.